నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు. ఈసారి గెలిచేదెవరు, ఓడేదెవరు, ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు, ఎవరిని విజేతలుగా చేస్తున్నారు, చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్న అంశం. నరసరావుపేట వెళ్దాం. నరసరావుపేటలో వినుకొండ నియోజకవర్గ ఓటర్లు గత చరిత్ర ఏంటి, ఈసారి ఎవరు ఇక్కడ అభ్యర్థి, వాళ్ళు బలాబలాలేంటి పరిశీలిద్దాం. వినుకొండ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు వినుకొండ, బొల్లాపల్లి, నూజెండ్ల, సావల్యాపురం, ఈపూరు. ఇక్కడ ఉన్న పురుష ఓటర్లు 1,29,720 కాగా స్త్రీలు 1,30,774, ట్రాన్స్జెండర్లు ఇద్దరు. మొత్తం ఓట్ల సంఖ్య 2,60,516. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే కాంగ్రెస్ 5 సార్లు, సిపిఐ టీడీపీ 3 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించింది. మొత్తం 15 ఎన్నికల్లోనూ ఇక్కడ కమ్మ అభ్యర్థులు మాత్రమే గెలవడం అన్నది ఇదొక హిస్టరీ. ఇక మాజీ సీఎం భవనం వెంకట్రావు భార్య జయప్రద 2 సార్లు ఇక్కడ గెలిచారు. కాంగ్రెస్ నుంచి ఒకసారి గెలిచిన నన్నపనేని రాజకుమారి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బ్రహ్మనాయుడు విజయం. ఇక సామాజిక ముఖ చిత్రం కమ్మ 15%, ఎస్సీ 14%, కాపు 10%, యాదవ్ 8%, గౌడ 8%, ముస్లిం 7%, వైశ్య 7%, లంబాడి 5%, ఇతర కులాలు 26%గా ఇక్కడ ఉన్నారు. ఇక 2014 ఎన్నికల విషయానికి వస్తే రాష్ట్ర విభజన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జీవి ఆంజనేయులు ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 1,04,321 కాగా ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ నన్నపనేని సుధకు 82,914 ఓట్లు పోలేని. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 21,407 ఓట్లు. 2019 ఎన్నికల ఫలితాలు చూస్తే 2019లో ఈసారి వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయాన్ని సాధించింది. బొల్లా బ్రహ్మనాయుడు ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకు వచ్చిన ఓట్లు 1,20,703 కాగా జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే 92,075 ఓట్లు పోలేని 28,628 ఓట్లతో వైసీపీ అభ్యర్థి విజయాన్ని సాధించారు. ఇక ఈసారి బరిలో జీవి ఆంజనేయులు, మరొకసారి బొల్లా బ్రహ్మనాయుడు ఇద్దరు డి అంటే డి అంటూ ప్రచారాలు చేశారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే వ్యవసాయ కుటుంబం, డైరీ, విద్యా సంస్థలు తదితర వ్యాపారాలు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ, ఓటమి. ఇక 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పెరకూడపారులో పోటీ, ఓటమి. 2019లో వినుకొండలో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే టీడీపీలో వివిధ హోదాల్లో అనుభవం. ప్రస్తుతం పల్నాడు జిల్లా అధ్యక్షుడు. 2009లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపు. 2014లో రెండో విడత కూడా గెలుపు. 2019లో వైసీపీ అభ్యర్థి బ్రహ్మనాయుడు మీద ఓటమి. ప్రధాన అంశాలు: వైసీపీ ఎమ్మెల్యే దూకుడు, బూతులు, దాడులు, హెచ్చరికలు, ఆయనకు ప్రతికూలంగా పనిచేసే అవకాశాలున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, సానుకూలత ప్లస్ పాయింట్. ఇక గతంలో చేసిన పనులను చెప్పుకునే అవకాశం టీడీపీ అభ్యర్థికి అనుకూల అంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే మక్కెన వైసీపీని వదలడం టీడీపీకి ప్లస్. మరి ఈ నేపథ్యంలో వినుకొండ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారు? చాలా కీలకంగా 2024లో జరుగుతున్న ఈ ఎన్నికల పోరులో గెలిచేదెవరు, ఓడేదెవరు?